ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. 132 కీర్తనల నుంచి దేవుని సేవను కూర్చున్న ఆసక్తి గూర్చి మనతో దేవుడు మాట్లాడాడు. అంతేకాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోనే సేవ చేయాలని దేవుడు మాట్లాడాడు. మూడవదిగా, ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవ చదువుని బట్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ స్థలంలో జరుగుతున్న సేవను బట్టి ఆ మందిరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, అక్కడికి వచ్చే వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో ప్రముఖంగా ఈ యొక్క కీర్తనలో మనము ధ్యానం చేస్తాం. 17-18 వచనాలు చదువుదాం. అక్కడ దావీదునకు కొమ్ము మలువ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేది, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అని ప్రార్థన చేసుకుంటాం. గొప్ప తండ్రి, నాయన, నీ మాటలో ఎంత శక్తి ఉంది ప్రభువా, నీ మాటలో ఎంత దీవెన ఉంది నాయన. నీ శక్తి కలిగిన మాటలతో మాట్లాడుతుండగా ఆ శక్తిని మేము పొందుకోవడానికి, నీ దీవెనలు మేము పొందుకోవటానికి నీ కృప మా అందరి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, భక్తుడైన దావీదుని దేవుడు ఎంతగానో దీవించాడు. దావీదు దేవుణ్ణి స్తుతించే వ్యక్తి. బాల్యము నుంచి యవన కాలములోనూ చక్కని తన వయసంతటిలో కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తనలు పాడుచు, దేవుడు ఏది చెప్పితే అది చేసి దేవుని చిత్త ప్రకారంగా దేవుని యొక్క హృదయానుసారుడిగా మారి దావీదు గొప్ప సేవ చేశాడు. ఆ దావీదుకి దేవుడు దీవెనతో పాటు అనేక విధాలైన బలమును దేవుడు ఇచ్చాడు. దావీదు శత్రు సైన్యమునకు ఒక సింహ స్వప్నమయ్యాడు. ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ అంటే చాలా చులకనగా చూసే అన్య దేశాల వారికి దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడో, దావీదు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో, అప్పటి నుంచి శత్రువులకు సింహ స్వప్నం అయ్యాడు. దావీదును బట్టి ఇశ్రాయేల్ మీదకి ఏ రాజు కూడా దండెత్తి రావటానికి భయపడిపోయి దావీదుతో ఒప్పందాలు చేసుకుని దావీదుకి కప్పం కట్టేవారు. అందుకనే దావీదు ఇశ్రాయేలుకు మాత్రమే రాజు కాదు, దావీదు ఒక చక్రవర్తిగా నాటి కాలంలో ఇశ్రాయేల్ని సుస్థిరమైన రాజ్యంగా మలిచాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యమును బట్టి అతడు జీవించాడు, దేవుణ్ణి స్తుతిస్తూ అతడు జీవించాడు. అందుకనే దావీదుని దేవుడు ఆశీర్వదించి అభిషేకించాడు. ఇక్కడ అంటున్నాడు, దావీదునకు కొమ్ము మలువ చేసేదను. కొమ్ము అంటే ఒక శక్తి, బలము. దావీదు బలమైన ఒక రాజుగా దేవుడు అతన్ని దీవించాడు. కారణం ఏంటంటే దావీదు తన చిత్త ప్రకారం కాకుండా దైవ చిత్త ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని సంకల్పానుసారంగా దేవుని సేవ చేశాడు. హల్లెలూయా. చూసారండి, దావీదు రాజు తన ఏదో రాజ్యం పరిపాలన చేసుకుంటూ ఉండొచ్చు కదా, కానీ దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాడు కాబట్టి అతనికి దేవుడు కొమ్ముతో కొమ్మును మలువ చేశాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఒక గొప్ప శక్తిని, బలమును అతనికి దేవుడు ధరింపజేశాడు అనమాట. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు. దేవుడు దావీదును బట్టి తన అభిషిక్తుడు అని దావీదుని చెప్తా ఉన్నాడు. దేవుడు అభిషేకించిన వాడు. సమూయేలు చేత దావీదుని దేవుడు అభిషేకించమంటాడు. దావీదుని సమూయేలు అభిషేకించేటప్పుడు కొమ్ము తైలముతో అభిషేకిస్తారు. కొమ్ము బలానికి సాదృశ్యం. బలమైన అభిషేకంతో దేవుడు దావీదుని దీవించాడు కాబట్టి ఏ రాజు మీద యుద్ధానికి వెళ్ళినా దావీదుని దేవుడు జయింపచేశాడు. హల్లెలూయా. కాబట్టి అతని ప్రార్థన, అతని విధేయత, అతడు దేవునికి లోబడటం, ఇవన్నీ దావీదుని బట్టి దేవునికి ఎంతో ఇష్టడయ్యాడు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పి దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అతని శత్రువులకు అవమానము
వస్త్రముగా ధరింప చేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. హల్లెలూయా. చూడండి, దావీదు తన శత్రువులకు అవమానము వస్త్రముగా ధరింప చేసేవానిగా దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా. అవునండి, దేవుని మాట వినేవారికి దేవుడు పక్షముగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అప్పుడు నీ శత్రువులు అవమానం పొందేటట్లుగా దేవుడే చేస్తాడు. వాళ్ళకి అవమానముని వస్త్రముగా ధరింప చేస్తాడట. కాబట్టి ముందు నువ్వు దేవునికి లోబడు. దేవునికి లోబడేవాన్ని దావీదు వలె దేవుడు ఈ రోజుకి దీవిస్తాడు. హల్లెలూయా. నిన్న నేడు దేవుడు మారిపోలేదు. పర్వతములు మారిపోయినా లేకపోతే తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుడు మాత్రం మారని దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆనాటి దావీదు వలె నీవు దీవెన పొందాలని అనుకుంటే దేవునికి లోబడు. అంటున్నాడు, దావీదు యొక్క కిరీటమట అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. హల్లెలూయా. అవునండి, కిరీటం దేవుడు ధరింప చేసిన కిరీటం మనకు కూడా ఒక రక్షణ కిరీటాన్ని దేవుడు ధరింప చేశాడు. రక్షణ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక రాజుని ఎలాగైతే అభిషేకిస్తారో పాపులుగా ఉన్న మనము దేవుని చెంతకి ఎప్పుడైతే వచ్చామో మనల్ని కూడా రాకుమారులుగా రారాజులుగా దేవుడు మనల్ని దీవించాడు. హల్లెలూయా. రాకుమార్తెలను చేశాడు, రాజులను చేశాడు మనల్ని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నాం ఈ రోజున. హల్లెలూయా. ఆనాడు దావీదుతో మాట్లాడిన దేవుడు దావీదుని ఎటువంటి తేజరిల్లేవానిగా దేవుడు చేశాడో అదే తేజరిల్లే విధానంతోనే దేవుడు నిన్ను కూడా పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుకని ఆయన మనం నిరంతరం స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయన ఇంకనూ కీర్తించదము, ఇంకనూ కొనియాడదము, ఇంకనూ ఆయనను ప్రకటించదము అని మంచి తీర్మానంతో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృప మా మీద ఉంచి ప్రతిరోజు మాట్లాడుతున్నాను. నీ వాక్యమును బట్టి మేము బ్రతుకుతున్నాం ప్రభువా. మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.